ప్రైజ్ లార్డ్. ఈ దినమున న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నట్లయితే, అయితే మీరు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యపానమునే కానీ మీరు త్రాగకుండము, అపవిత్రాత్మదైనది ఏది నీవు తినకుందాం అనే మాట సెలవిచ్చినాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ దినములలో చాలామంది బిడ్డలు ఏం చేస్తున్నారంటే, ఇరుగు పొరుగు వారు అమ్మో ఏమనుకుంటారు, స్నేహితులు అమ్మో ఏమనుకుంటారు అని వారు విగ్రహారాధన దగ్గర పెట్టిన ఆహారమును ప్రసాదములను వాటికి పూజిస్తున్న ఆహార పదార్థములను వారు తెచ్చి ఇస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డ, మనం అవి తినకూడదు, మనం వాటిని భుజింపకూడదు. దేవుడు సెలవిస్తున్నాడు, మనము అపవిత్రాత్మదైనది ఏదైనా మనము తినకూడదు అని. అలాగే చాలామంది యవన బిడ్డలు ఈనాటి దినమున చాలా మద్యపానమునకు గురైపోతున్నారు, దానికి బానిస అయిపోతున్నారు. మనం దానికి బానిస కాకూడదు, దేవునికి బానిస అవ్వాలి. యవన బిడ్డ, దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు చెప్తున్న మాటకి నీవు లోబడు. దేవుడికి మాట నీవు ఎప్పుడైతే లోబడతావో దేవుడు నీకు విషయంలో కార్యములు చేస్తాడు. ఒకవేళ అక్క నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నారా? దేవునికి సహాయం కోరు, ఆయన సహాయకుడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఒకసారి దేవుణ్ణి అడుగు, దేవా నేను ఈ విషయంలో నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నాకు సహాయం దయచేయండి అని. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తావో దేవుడు నీ విషయంలో కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు ఆజ్ఞాపిస్తున్న మాటకి నువ్వు లోబడు, దేవుడు సెలవిస్తున్న మాటకు నువ్వు లోబడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. నువ్వు కార్యములు చూడాలంటే ముందు దేవుని మాటకి నువ్వు లోబడు. తినవద్దన్న ఆహారం అనేది ఏది తినవద్దు, నువ్వు త్రాగొద్దన్న మందు పదార్థములు ఏది నువ్వు బానిస అవ్వద్దు. నీ జీవితాన్ని మార్చుకో. చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా